ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం చదువుకుందాము. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను ఒళ్ళక ఆమెకు పరిత్యాగ పత్రం వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు పాపం కలగకుండానట్లు మీరు అలాగు చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారంను మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి ఆమె తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయట నున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అదే నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరులతోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడి ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకం చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యం చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలంలో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను
కోసికొనున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.